గోదావరి జిల్లాల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ టీడీపీ కంటిన్యూస్గా గెలుస్తూ వస్తుంది. 2009, 2014, 2019 ఇలా హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ కంచుకోటగా మారిపోయింది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీలో నిలిచారు. పొత్తుల్లో ఖచ్చితంగా గెలుస్తామని టీడీపీ భావిస్తోంది. వైసీపీ రాజమండ్రి రూరల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. వైసీపీ నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ టికెట్ దక్కించుకున్నారు. రాజమహేంద్రవరం ప్రజలు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. బిగ్ టీవీ 19 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 24వ తారీఖున చేసిన 19 సర్వేలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 19 సర్వేలో భాగంగా వెలువడినటువంటి లెక్కలను కనుక పరిశీలిస్తే వైసీపీకి అప్పట్లో 36% ఓటు షేరు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 52% ఓట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో ఇతరులకు 12% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా 19 సర్వేలో వెల్లడైంది. తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి లెక్కల్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 38% ఓట్ షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 54% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 8% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు 36% ఓట్లు ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తే తాజా సర్వేలో 38%కి చేరింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి గత సర్వేలో 52% ఓట్లు రాగా తాజా సర్వేలో 54%కి పెరిగింది. అటు ఇతరులకు గత సర్వేలో 12%, తాజా సర్వేలో 8% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మూడ్ ఆఫ్ చేంజ్ ప్రకారం చూస్తే టీడీపీకే ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది. 2 సర్వేల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇంపాక్ట్ తక్కువగా ఉండడం టీడీపీకి ప్లస్గా కనిపిస్తోంది. జనసేన, బీజేపీతో పొత్తులు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరో అంశం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్పై వైసీపీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు కలిసి వస్తాయి అనే నమ్మకంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. గ్రౌండ్లో అయితే యాక్టివ్గా చెల్లుబోయిన తిరుగుతూ ఉన్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.